మరోసారి గ్లోబల్ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది వారణాసి. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వని యూనిట్ ఒక్కొక్కటి సినిమాకి సంబంధించి విశేషాలు రివీల్ చేస్తూ వస్తోంది. లేటెస్ట్ న్యూస్, వారణాసి మానియా పీక్స్ కి చేరింది. తెలుగు మీడియాకు దూరంగా ఉన్న గ్లోబల్ రేంజ్ లో వరుస ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తోంది వారణాసి మూవీ టీం. లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు మహేష్. ముఖ్యంగా సినిమా జానర్ కి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథలో అడ్వెంచర్, యాక్షన్ తో పాటు టైం ట్రావెల్, మైథాలజీ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయన్నారు. అంతేకాదు, తన కెరియర్ లో పోకిరి ఎలాంటి టర్నింగ్ పాయింటో, వారణాసి కూడా అలాంటి మైల్ స్టోన్ మూవీ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు మహేష్ బాబు. రాజమౌళి కూడా సినిమా కథకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. వారణాసి ఒకే భాగంగా రిలీజ్ అవుతుందని, 3 గంటల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుందన్నారు జక్కన్న. రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉన్నా రాజమౌళి రివీల్ చేసిన అప్డేట్స్ తో ఈ మూవీ గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ పిఆర్ వ్యవస్థ మీద స్టార్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా పాపరాజీ కల్చర్ విషయంలో చాలా మంది స్టార్స్ ఇబ్బంది పడుతున్నారు. హీరోయిన్స్ విషయంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా ఈ విషయంలో సీరియస్ కమెంట్స్ చేశారు రకుల్. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ పిఆర్ ఉంటేనే ఎదగగలం అని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదన్నారు రకుల్ ప్రీత్ సింగ్. పిఆర్ వ్యవస్థ ఒక స్థాయి వరకు మాత్రమే హెల్ప్ అవుతుందని, మన టాలెంట్, సిన్సియారిటీనే మన స్థాయి ఏంటనేది నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ బ్యాడ్ కల్చర్ కొనసాగుతోందని, కొంతమంది డబ్బిచ్చి మరీ వేరే వాళ్ల మీద నెగిటివ్ న్యూస్ రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ టైంలో రకుల్ ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయిందనే ప్రచారం జరిగింది. తర్వాత ఆ వార్తల్ని రకుల్, ఆమె భర్త జాకీ బగ్నాని ఖండించారు. మరోవైపు పాపరాజీ కల్చర్ కూడా సరిగా లేదన్నారు రకుల్. ఒక హీరోయిన్ నెలలో ఒకే డ్రెస్ ఎన్నిసార్లు వేసుకుంటుంది అనే విషయం గురించి కూడా ఫోటోగ్రాఫర్స్ చెబుతున్నారని అన్నారు. ప్రతిదానికి ఓ హద్దుండాలని, ఫోటోగ్రాఫర్స్ విషయంలోనూ నియంత్రణ ఉండాలంటున్నారు రకుల్. మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్స్ యాడ్ అవడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ జోష్తో పాటు ఫ్యాన్స్లో కాస్త టెన్షన్ కూడా కనిపిస్తోంది. ఈ టైంలో చరణ్ షూటింగ్కి టైం ఇస్తారా? పెద్ద వర్క్ ఆన్ టైం కంప్లీట్ అవుతుందా? చెప్పిన డేట్కి సినిమా రిలీజ్ అవుతుందా అన్న టెన్షన్ మొదలైంది. మరి ఈ విషయంలో చరణ్ ప్లానింగ్ ఏంటి? మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే అదే టైంలో పెద్ద రిలీజ్ విషయంలో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఈ టైంలో చరణ్ పెటర్నిటీ బ్రేక్ తీసుకుంటే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. అయితే అభిమానుల అనుమానాలకు చెక్ పెట్టేశారు మెగా పవర్ స్టార్. షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. కవలలు పుట్టిన ఆనందంలోనే సెట్లో అడుగుపెట్టబోతున్నారు. గురువారం నుంచి షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఈ అప్డేట్ తో చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అందుకే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా మీద మెగా అభిమానుల్లోనూ భారీ ఆశలున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన అందాల భామలు తర్వాత కెరియర్లో తడబడ్డారు. వరుసగా సినిమాలు చేస్తున్న సక్సెస్ మాత్రం ఈ బ్యూటీస్కి ఊరిస్తూనే ఉంది. దీంతో వీళ్ల ఫేట్ మారేదెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఈ లిస్ట్లో ఉన్న బ్యూటీస్ ఎవరు? ఒకప్పుడు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన రాశి ఖన్నా, కృతి శెట్టి తర్వాత నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయ్యారు. అదర్ లాంగ్వేజెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయటంతో తెలుగు తెరకి దూరమయ్యారు. అదర్ లాంగ్వేజెస్ లో హిట్ కోసం ట్రై చేసిన ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా వర్కౌట్ అవుతున్నట్టుగా కనిపించడం లేదు. వరుస సినిమాలతో ఫామ్ చూపించిన శ్రీలీల, నయా సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే కూడా జోరు చూపించలేకపోతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ వీళ్ల కెరీర్ ని కష్టాల్లో పడేశాయి. దీంతో ఛాన్సులు తగ్గిపోయాయి. ఈ గ్యాప్ ని కవర్ చేసేందుకు ఇతర ఇండస్ట్రీల వైపు చూస్తున్నా సక్సెస్ మాత్రం ఇంకా ఊరిస్తూనే ఉంది. యంగ్ హీరోయిన్సే కాదు, సీనియర్ బ్యూటీస్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. పూజా హెగ్డే, తమన్నా వరుస సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. ఇక అనుష్కది మరో వింత పరిస్థితి. పేరుకు లేడీ సూపర్ స్టార్ అనే రేంజ్ ఉన్న ఈ బ్యూటీ హిట్ కొట్టి 7 ఏళ్లు గడిచిపోయింది. దీంతో వీళ్ల కెరీర్ ఎప్పుడు గాడిలో పడుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కొద్ది రోజులుగా ముంబైలోనే ఉంటున్న సూర్య ఓ బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఓ మైథలాజికల్ మూవీలో టైటిల్ రోల్లో నటించేందుకు సూర్య రెడీ అవుతున్నారన్న న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయింది. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర మీదకి వచ్చింది. డిఫరెంట్ మూవీస్ తో వర్స్టైల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సూర్య త్వరలోనే ఒక మైథలాజికల్ మూవీలో నటించబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో మహాభారతం ఆధారంగా కర్ణుడి కథతో సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. దాదాపు 2 ఏళ్లుగా కర్ణ సినిమాకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా. 6 ఏళ్లుగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లనుందని
చెప్పారు. కర్ణుడి కథను కొత్తగా చూపించడానికి ప్లాన్ చేస్తున్న ఓం ప్రకాష్ ఈ సినిమాని 2 భాగాలుగా రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. సూర్య బిజీగా ఉండడంతో షూటింగ్ వాయిదా పడిందని, త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని చెప్పారు. ప్రజెంట్ వెంకీ అట్లూరి, జీతూ మాధవన్ కాంబినేషన్లో సినిమాలు చేస్తున్నారు సూర్య. ఈ 2 సినిమాల షూటింగ్ పూర్తయ్యాక కర్ణ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.